నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం లోని 25వ శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్లోకం: అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. సులభభావం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఈ ఆత్మ కనిపించనిది, ఆలోచనలకు అందనిది, మార్పులేనిది అని చెప్పబడింది. అందుకే దీనిని తెలుసుకున్న తర్వాత నీవు శోకించవలసిన అవసరం లేదు. వివరణ: ఆత్మను మన కళ్లతో చూడలేము, మన మనసుతో పూర్తిగా గ్రహించలేము. కాని అది ఎప్పటికీ మారదు, శాశ్వతంగా ఉంటుంది. అర్జునుని శోకం ఆత్మస్వరూపం తెలియకపోవడం వల్లే. జ్ఞానం వచ్చినప్పుడు శోకం స్వయంగా తగ్గిపోతుంది. జీవిత సందేశం: అన్ని విషయాలను మనం చూడలేము, కాని అవి ఉండవచ్చు. నిజమైన జ్ఞానం మన దృష్టిని మార్చుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ శ్లోకం మనకు చెబుతోంది: ఆత్మను తెలుసుకుంటే శోకం దూరమవుతుంది. ఇలాంటి గీతా శ్లోకాల సులభ భావం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. ధన్యవాదాలు.